నిరుద్యోగ విజయోత్సవ సభ అని పెట్టుకుని యువకులు అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు బీఆర్ఎస్పీ నాయకులు. యువజన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్పీ నాయకులను యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన వికాస్ అనే సభ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువకులను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అలాగే హైడ్రాతో హైదరాబాద్ నాశనం చేశారు. రైతు బంధుకు రామ్ చేసిన ఘనత కాంగ్రెస్ అన్నారు. ఎక్కడ ఏ హాస్టల్ చూసినా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా ఉందన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా పెద్దపల్లి సభ పెడతాడు. ఏదైతే యువజన వికాస్ అంటూ ఒక సభ పెడతాడు, దానికి ఏదైతే యువజనులందరినీ అరెస్ట్ చేసి ఆ సభ పెట్టడం శోచనీయం. ఎందుకంటే హైదరాబాద్తోనే హైదరాబాద్ నాశనమైంది. అదేవిధంగా రైతు బంధుకు రామ్ చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్టల్ చూసినా విద్యార్థులంతా కూడా అరిగోసపడుతున్నారు. సరైన ఏదైతే ఆహారం అందించగా ఏదో గొప్ప విజయాలు సాధించాలని ఆ విజయాలకు సంకేతంగా సభ పెట్టడము ఏదైతే ప్రజలందరూ హర్షిస్తలేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేశామని చెప్పారు, కానీ ఆ రుణమాఫీ కూడా రైతులందరికీ అందని విషయం అందరికీ కనబడుతుంది. ఎందుకంటే రైతులందరూ పోయి ఏఈ ఆఫీసులు కానీ సొసైటీలో కానీ లొల్లిపెట్టడం మనం క్లియర్గా చూస్తున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కేవలం సంతోషంగా ఎవరున్నారంటే కాంగ్రెస్ నాయకులు, ఏదైతే వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ నాయకులే సంతోషంగా ఉన్నారు. వాళ్ళ నాయకుల సంతోషం తగ్గట్టు అధికారులతో సభ ఏర్పాటు చేసుకోవడము మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.